హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈ రోజు అయితే మీ ముందుకు నేను ఒక సరికొత్త వంటకంతో అయితే వచ్చేసానండి. కానీ ఈ కూర అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ అండి. మరి అది ఏ కూర అనుకుంటున్నారా? అదేనండి, కడక్నాథ్ కోడి కూర పులుసు అయితే ఎలా తయారు చేసుకోవాలో మన సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్ ద్వారా అయితే తెలుసుకుందాం. రండి అయితే మరి కడక్నాథ్ కోడి కూర పులుసు అనేది వండుకుందాం. చూసారా ఫ్రెండ్స్, దీన్ని కడకనాథ్ కోడి అంటారు. దీని బాడీ మొత్తం కూడా నల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా బ్లాక్గా ఉంటుంది. దీనిలో బాడీ పార్ట్స్ కూడా కొంచెం బ్లాక్ కలర్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, నేను మీకు ఈ విధంగానే చూపిస్తున్నాను. ఇది కేజీ కోడి అయితే మేము తీసుకున్నాము. దీని పేరు కడక్నాథ్ అండి. ఇది చాలా తక్కువ దొరుకుతుంది మన సైడు. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండి. నేనైతే ఈ కోడి కోసం అయితే 1200 రూపాయలు పే చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కడకనాథ్ కోడిని చక్కగా కాల్చుకొని ముక్కలుగా చేయించుకుంటున్నాను. చూడండి, మీకు దాని బాడీ పార్ట్స్ చూపిస్తున్నాను కదా, నల్లగానే ఉన్నాయి. తర్వాత మనం కడకనాథ్ కోడి కూర పులుసు కోసం అయితే కావలసిన పదార్థాలు మనం మిక్సీ చేసుకోవడం కోసం కొత్తిమీర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, బిర్యానీ మసాలా, ఆకు, చెక్క మరియు గసగసాలు, ధనియాలు అవన్నీ చక్కగా పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా సపరేట్గా పేస్ట్ చేసుకున్నాను. అలాగే కొన్ని పచ్చిమిర్చిలు కూడా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, కడకనాథ్ కోడి అయితే ఈ విధంగా బాడీ పార్ట్స్ అన్నీ మీకు చూపించాను. ఈ విధంగా చక్క ముక్కలు కొట్టించుకున్నాను కదా. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మరియు పచ్చిమిర్చి ముద్ద, మసాలా ముద్ద అనేది నేను వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయల ముద్ద కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కొన్నిటిని అయితే నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే మనం చక్కగా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి, ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని అదేవిధంగా పెట్టేశాను. అలాగే 2 టీ స్పూన్స్ కారం, అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ఈ విధంగా కలుపుకుంటున్నాను. అన్ని రకాలు కూడా చక్కగా వేసుకొని మంచిగా కలుపుకోవడం వల్ల ఏంటంటే ముక్కల లోపలికి మనం వేసుకున్న మసాలా అంతా అద్ది పెట్టుకొని మంచిగా ఉడికి మంచి వాసన వస్తుంది. తినేటప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా మగ్గిన కూరలో 2 టమాటీలు ప్యూరీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, వేసుకుని ఈ విధంగా చక్కగా కలుపుకున్నాను. అబ్బా, గుమ్మగుమ్మలు అయితే వచ్చేస్తుంది అప్పుడే. చూడండి, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటిలోంచి వాటర్ చక్కగా పైకి వచ్చేసింది. కూర కూడా చక్కగా పైన చక్కగా బుడగలు వస్తున్నాయి. ఆ టైం చూసుకొని కొంచెం చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఈ కూర తినడం వల్ల ఏంటి ఉపయోగాలంటే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి. ఈ కడకనాథ్ కోడి తినడం వల్ల రక్తం కూడా పెరుగుతుంది. రక్తహీనత ఉన్న వాళ్ళలో కూడా ఈ కడకనాథ్ కోడి తినడం వల్ల ఏంటంటే రక్తహీనత చాలా వరకు తగ్గుతుంది. సో వీలైతే మనం ఇవి తినడం మంచిదండి. అలాగే చక్కగా మూత పెట్టేసి ఒక 6 విజాలు పెట్టుకుని తీసాను. చూడండి, ఈ విధంగా వచ్చింది కూర అయితే. చూడండి, తర్వాత కొంచెం నేను అందులో ఉన్న నీళ్ళు కూడా కొంచెం ఇంకి చక్కగా పులుసు తయారవడం కోసం వేరే కడాయిలోకి వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని కొంచెం సేపు అయితే అలాగా చక్కగా ఉడికించుకున్నాను. చూడండి, ఫైనలీ అయితే నాకు కడకనాథ్ కోడి కూర పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి అయితే ఒక పట్టు పట్టేసి దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వా